ఈరోజు మనుషులకి ఈ బిజీ లైఫ్ లో ఆగట్లేదండి, నిమిషం ఆగట్లేదు. పరుగు 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 అన్నిటికీ ఫాస్ట్. ఈరోజు మనుషులు మనం చాలా మందివి మనము చేయగలిగిన దాని మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుడు వాక్యం, ఆయన మాట, ఆయన సెలవిచ్చాడు, ఆయన చేస్తాడు అన్న విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఈరోజు చాలా మంది కూడా దేవుని బిడ్డలుగా మారారు, దేవుని ప్రజలుగా జీవిస్తున్నారు, దేవుని మార్గంలో ముందుకెళ్తున్నారు, ఆలయానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ డీప్ డౌన్ సడన్లీ సంథింగ్, ఏదైనా దేవుడు జ్ఞాపకం రావాలంటే ఆ గతంలో ఏదో చూసినవే జ్ఞాపకాలు వస్తున్నాయి. నేను చేస్తాను. ఈరోజు ఇప్పటికే మీరు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే గాడ్ ఈస్ రిమైండింగ్ యూ, ఐ విల్ డూ వాట్ ఐ హావ్ ప్రామిస్డ్. నేను మాట ఇచ్చింది చేస్తాను. విశ్వాసం ఉందా? ఎందుకంటే విశ్వాసం అనేది కేవలం నమ్ముతాం మాత్రమే కాదు. ఎందుకంటే విశ్వాసం అంటే నమ్ముతాం అనేది మనం గ్రహించుకుంటూ ఉంటాం, అందరూ అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ విశ్వాసం అనేది యాక్చువల్ చూస్తే ఇట్స్ కేవలం నమ్ముతాం కాదు. విశ్వాసం అనేది క్రియ, అందుకని క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వాసం అనేది ఎలా కలుగుతుందంటే అదే చెప్తున్నాను, ఇట్ ఇస్ కన్విక్షన్. దేవుని వాక్యము వినుట వలన వినటానికి ఆశపడాలి. చెవులు గలవారు వినుగాక. యూ హ్యావ్ టు డిజైర్ టు హియర్. ఈరోజు మన జీవితంలో విశ్వాసం లేకపోతే ఒక్క రోజు ముందుకెళ్ళలేమండి.